నిలిమ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. పూర్తిగా సాఫీగా జరుగుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇటు ఈసీ కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇటు మీడియాలో వచ్చిన వార్తలకు సంబంధించి కావచ్చు, ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి కంప్లైంట్లు కావచ్చు, ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్లు ఇవన్నీ చూసుకొని తమ ఈ నియోజకవర్గాల్లో అసలు ఏం జరుగుతుందనేది కలెక్టర్లను ఈసీ ఆరాధిస్తోంది. చాలా నియోజకవర్గాల్లో మాత్రం ఈ కంప్లైంట్లకి ఆ కలెక్టర్లు ఇస్తున్న నివేదికలకి కరెక్ట్ గా సరిపోతున్న పరిస్థితి. నిజంగానే ఇట్లాంటివి జరుగుతున్నాయని దాన్ని ఎక్కడికక్కడ సెట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా ఇటు మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు, ప్రజలు తర్వాత ఇటు రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి వాటికి సంబంధించి ఈసీ పూర్తి చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అవును, అటు పోలీసులు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, 6 డజన్ మందికి వరకు చాలా మంది కూడా వైసీపీకి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు అన్న ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏం జరుగుతోంది. సో పాలకపక్షమైన వైసీపీ అక్రమాలపై ఫిర్యాదులేమో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఏమడిగినా అంతా బాగుంది అని కొందరు కలెక్టర్లు, ఎస్పీలు అధికారిక నివేదికలు పంపిస్తున్నారు. ఇదేదో తేడాగానే ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమానిస్తోంది. 6 డజన్ మంది కలెక్టర్లు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎస్పీల వ్యవహార శైలిపై కన్నేసింది. ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ అభ్యర్థుల ఎంపికకు ముందే ఎక్కడ ఏ అధికారి ఉండాలో నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే జిల్లాలో తన మనుషుల కన్నా వారిని చెప్పినట్లు నడుచుకునే వారిని కలెక్టర్లు, ఎస్పీలుగా మోహరింపజేశారు. ఇక వారే ఇప్పుడు వివాదాస్పద నిర్ణయాలతో ఈసీకి చిరాకు తెప్పిస్తున్నట్లు తెలిసింది. అనేక జిల్లాలో అధికార యంత్రాంగం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది అని, కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను కూడా వైసీపీ కార్యకర్తలుగా పని చేయించుకుంటున్నారు అన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక అటు ప్రతిపక్షాల ద్వారా, ఇటు మీడియా ద్వారానే కాకుండా తన సొంత మార్గాల ద్వారా కూడా కమిషన్ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. వాటిపై వివరణ అడిగినప్పుడు కొందరు కలెక్టర్లు వాస్తవాలను ఈసీ ముందుంచుతున్నారు. కానీ ఆ 6 డజను మంది మాత్రం అంతా బాగుంది, ఇక్కడ ఏమీ జరగడం లేదు, సందేహించాల్సింది ఏమీ లేదు అని నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తమకు అందిన సమాచారం కలెక్టర్లు ఇస్తున్న నివేదికలకు పొంతన కుదరకపోవడంతో ఈసీలో అనుమానం మొలకెత్తింది. దీంతో ఆ కలెక్టర్ల పూర్వపరాలు, పనితీరు, ఏ ప్రాతిపదికన ప్రస్తుత పోస్టులోకి వచ్చారు అన్న వివరాలపై ఆరా తీస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలిసింది. అదే సమయంలో శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన కొందరు ఎస్పీలు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు తలెత్తాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, కొంతమంది పోలీసులు అలాగే కలెక్టర్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని ఈసీకి సమాచారం అందినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈసీ ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిలిమ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంది. ఎక్కడ ఎవరైనా కూడా నిబంధనలు ఉల్లంఘించినా అది ఏ పార్టీ అయినా కూడా వారిపై నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్ల తీరు వల్ల ఈ నిబంధనలు అర్థమే మారిపోయింది. ప్రధానంగా విపక్షాలను టార్గెట్ చేసుకుని, అంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటూ కొంతమంది ఆ ప్రభుత్వ పెద్దల ద్వారా సహాయం పొందడం వల్ల స్వామిభక్తి చూపిస్తూ ఎన్నికల నిబంధనలు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ అలాగే ఇతర విపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులను, నాయకులను టార్గెట్ చేసుకోవడం, చివరికి నారా లోకేష్ గారు ఇటీవల మనం చూసాం. ప్రతిరోజు కూడా ఆయన వెళ్లే మార్గంలో పోలీసులు తరచూ తనిఖీలు చేయడంపై నిన్న కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అదే నియోజకవర్గంలో పర్యటించే వైసీపీ నాయకులు కారు ఆపిన దాఖలాలు కూడా ఎక్కడ కనిపించలేదు. అంటే ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఉద్దేశపూర్వకంగానే వారి మానసికంగా దెబ్బ కొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ అధికారులను అడ్డం పెట్టుకుని వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా ప్రతిపక్షాలు మండిపడతా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ బాసులు వైఖరిపై కూడా వారు ఇప్పటికే ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇక కొంతమంది దాదాపు 6 కలెక్టర్ల తీరుపై కూడా విపక్షాలు అనేక అంశాలకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఎక్కడెక్కడైతే ఏ విధంగా వాళ్ళ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించారు, వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏ విధంగా పనిచేస్తారో అంశాలపై కూడా కొన్ని ఆధారాలు కూడా సేకరించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని యాప్ల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా అంశాలకు సంబంధించి ఆధారాలు సేకరించింది. అయితే ఆ నివేదికలు క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించి నివేదికలు ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ కింద పనిచేసే అధికారులు కావచ్చు. కానీ వారు మాత్రం ఇక్కడ అంతా ఫీల్ గుడ్, అంతా బాగుంది, ఎక్కడ ఎటువంటి జరగలేదు అనే విధంగా ఇచ్చిన నివేదికలు తీరు వారికి అందుతున్న ఈ ఆధారాలకు సంబంధించి పొంతం లేకపోవడంపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం
సీరియస్ గా ఉంది. ఈ అన్నిటిపై కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి ఎవరైతే అనుకూలంగా వస్తారో IAS IPS గారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు నిర్మా. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.